హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగిన వీక్లీ కరెంట్ అఫైర్ రివిజన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల తమిళంగ వెట్రి కజగం పార్టీని ఏ తమిళ నటుడు ప్రారంభించారు? ఆన్సర్ విజయ్ తళపతి అంటారు కదా. సో విజయ్ తళపతి గారు ఈ తమిళంగ వెట్రి కజగం పార్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఏ నగరంలో సిజిఎస్టి భవన్ అధికారిక క్యాంపస్ను ప్రారంభించారు? ఆన్సర్ ఉదయపూర్ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్బీఐ యూపీఐ లాగే యూఎల్ఐ తీసుకురానుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? చూడండి ఫ్రెండ్స్, యూఎల్ఐ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. యూఎల్ఐ అనేది సులువుగా రుణాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందండి. సో ఇది డిజిటల్ ఇన్ఫర్మేషన్ ద్వారా యూఎల్ఐ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరయ్యా అంటే శక్తికాంత దాస్ దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఎర్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? చూడండి, ఎర్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ప్రొఫెసర్ జయశంకర్. ఈయన ఏపీలోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో పనిచేశారు. ప్రజెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణకు చెందిన డాక్టర్ పిల్లారి శెట్టి రఘురామ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జన్ ఫెలోషిప్ను ఎక్కడ జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ గోల్డెన్ జూబ్లీలో ఈయన ఈ అవార్డును అందుకున్నారు? ఆన్సర్ కౌలాలంపూర్ అండి. ఇది మలేషియా యొక్క రాజధాని కౌలాలంపూర్లో ఈ ఫెలోషిప్ని అందుకోవడం జరిగింది. అయితే ఈయన ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఫెలోషిప్ పొందిన ఒకే ఒక భారతీయుడు ఈ డాక్టర్ పిల్లారి శెట్టి రఘురామ్ గారండి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్: వచ్చే విద్యా సంవత్సరంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది. అయితే ఇటీవల ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే ఒలింపిక్ పథకాలు సాధించగల క్రీడాకారులను ఈ యూనివర్సిటీ ద్వారా తయారు చేయనున్నారు మన తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల హిమాచల్ ప్రదేశ్ బాల్య వివాహాల నిషేధ బిల్లును సవరణ చేస్తూ బాలికలకు కొత్త వివాహ వయస్సు ఎంతగా ఆమోదించింది? ఆన్సర్ 21 సంవత్సరాలు. అంతకుముందు 18 సంవత్సరాలు ఉన్నది. సో ప్రజెంట్ 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: 2024 హురూన్ ఇండియా రిచ్ లిస్ట్లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? అంటే ధనవంతుల పరంగా ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు మన ఇండియా పరంగా మాత్రమే? ఆన్సర్ గౌతమ్ అదాని ప్రజెంట్ అయితే ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సెకండ్ ప్లేస్ ముఖేష్ అంబానీ, థర్డ్ ప్లేస్ శివాన్ నాడర్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ మ్యాగజైన్ సోప్నాకి ఉడాన్ ఎవరు ప్రారంభించారు? చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యాగజైన్ అయినా సప్నోకి ఉడాన్ అని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ సప్నోకి ఉడాన్ అనే ఈ మ్యాగజైన్ను ప్రారంభించింది. అయితే దీని యొక్క థీమ్ ఏమిటయ్యా అంటే స్పేస్ అనే థీమ్తో దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: 2024-25 గోల్డ్ మ్యాన్ సాక్స్ గ్రూప్ యొక్క భారతదేశ వృద్ధి అంచనాను ఎంతకు తగ్గించింది? ఆన్సర్ 6.4% అండి. అంతకుముందు 2024 ప్రారంభంలో 6.7గా ప్రకటించింది. సో దానిని తగ్గించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: 2024 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 6.80% నుంచి ఎంత శాతానికి మూడీస్ సంస్థ పెంచడం జరిగింది? సో అంతకుముందు అయితే 6.8% ఉండేది. సో దానిని పెంచుతూ 7.2% పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: 44వ ప్రగతి ఇంటరాక్షన్కి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్: 2024 ఆగస్టులో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఎక్కడ జరిగింది? వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం. ఆన్సర్ రాయ్పూర్లో. రాయ్పూర్ ఎక్కడయ్యా అంటే ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని వచ్చేసి రాయ్పూర్. అయితే దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే అమిత్ షా అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, అంతకుముందు రాయ్పూర్లో 17వ ఎడిషన్ దివ్య కళమేళ కూడా ఇటీవల ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్: 2024 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబైలో. నెక్స్ట్ క్వశ్చన్:
ఇటీవల ఏ రాష్ట్రం సమీకృత పెన్షన్ అంటే యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ విధానాన్ని అనుసరించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది? ఆన్సర్ మహారాష్ట్ర ఇండియాలో యూపీఎస్ స్కీమ్ విధానాన్ని అనుసరించిన మొదటి రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కింది. మహారాష్ట్ర గురించి తెలుసుకుంటే మహారాష్ట్ర రాజధాని ముంబై, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, చూడండి మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించేందుకు భారతదేశపు మొదటి డిజిటల్ కోర్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చెక్ బౌన్స్ కేసులను పరిష్కరిస్తుంది ఈ కోర్టు. ఆన్సర్ కేరళ రాష్ట్రం దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ మీడియాలో ఎవరైనా దేశ వ్యతిరేక పోస్టులు పెడితే 3 సంవత్సరాల శిక్ష మరియు జీవిత ఖైదు విధించేలా ఏ రాష్ట్రం డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ డిజిటల్ మీడియా పాలసీని రూపొందించిందండి. దేని పరంగా? దేశ వ్యతిరేకంగా ఆ రాష్ట్రం నుంచి ఎవరైనా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ ఇలాంటి వాటిలో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుని ఉన్నారు. 3 సంవత్సరాల జైలు శిక్ష లేక జీవిత ఖైదు కూడా పడే ఛాన్స్ ఉంది. అయితే అదేవిధంగా ఫేస్బుక్ కానీ, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే వారికి భారీ నగదు ప్రోత్సాహాలు కూడా ఇస్తారు. అయితే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, బీజేపీ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారత్ తరపున ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు? ఆన్సర్ 84 మంది పాల్గొన్నారండి. అయితే ఓన్లీ ఒలింపిక్స్లో చూసుకుంటే 117 మంది పాల్గొన్నారు. అయితే ఈ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో అత్యధిక మంది క్రీడాకారులు ఏ దేశం నుంచి పాల్గొన్నారయ్యా అంటే చైనా దేశం నుంచి 282 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అవని లేఖారా ఏ పథకాన్ని గెలిచింది? ఆన్సర్ బంగారు పథకం. ఈమె యొక్క విభాగం చూసుకుంటే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈమెకు బంగారు పథకం రావడం అనేది జరిగింది. అయితే ఈమెతో పాటు వేరే వాడికి కూడా రావడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి మోనా అగర్వాల్. ఈమె కాంస్య పథకం. బంగారు పథకం వచ్చేసి అవని లేఖారా, మోనా అగర్వాల్ వచ్చేసి కాంస్య పథకం గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మెన్స్ T20 క్రికెట్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన దేశంగా ప్రపంచ రికార్డు ఏ దేశం సృష్టించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ స్పెయిన్ దేశం వరుసగా 14 విజయాలు T20 మ్యాచ్ల్లో గెలిచి ఈ రికార్డును సృష్టించింది. అంతకుముందు ఉన్న రికార్డులు చూసుకుంటే 13 విజయాలు వరుసగా బెర్ముడా దేశం మరియు మలేషియా దేశాల పేరిట ఉన్నాయి. అయితే మన ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్లో వరుసగా 12 విజయాలు సాధించాయి. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవద్దో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ వెండి పథకాన్ని గెలుచుకుందండి. దీంట్లో ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్. అయితే ఈ ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందయ్యా అంటే మాల్దీవులలో జరిగింది. అయితే మన భారత జట్టులో ఉన్నవారు చూసుకుంటే కమలి, అజిత్ అలీ, శ్రీకాంత్, సంజయ్ సెల్వం అని ఈ నలుగురు ఈ జట్టులో ఉన్నారు. అయితే మన ఇండియా వెండి పథకం గెలుచుకుంటే బంగారు పథకం గెలిచింది జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, జోర్డాన్లో జరిగిన అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పురుషుల ఈవెంట్లో భారత రెజ్లర్ రౌనాక్ దాహియా ఏ పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ కాంస్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న డయానా పుండోల్ ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ కార్ రేసింగ్. అయితే కార్ రేసింగ్లో జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరయ్యా అంటే ఈ డయానా పుండోల్ గారు. ఫస్ట్ టైం ఒక మహిళ ఈ ఛాంపియన్షిప్ అనేది గెలవడం జరిగింది. అయితే 2024 MRF ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ చెన్నైలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 డచ్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ ల్యాండో నోరిస్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆసియా అండర్-15 బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లలో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ తన్వి పత్రి గెలిచారండి. ఈమె యొక్క వయసు వచ్చేసి 14 సంవత్సరాలండి. అయితే ఈమె యొక్క రాష్ట్రం ఒడిశా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్,
2024 అండర్-20 సాఫ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బంగ్లాదేశ్ గెలుచుకుందండి. అయితే సాఫ్ అన్నాం కదా, సాఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే సౌత్ ఏసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొట్టమొదటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ పేరేమిటి? ఆన్సర్ రూమీ 1. అయితే దీనిని అభివృద్ధి చేసింది స్పేస్ జోన్ ఇండియా, ఇది తమిళనాడులో ఉంటుంది, మరియు మార్టిన్ గ్రూప్, ఈ ఇద్దరు కలిసి ఈ రూమీ 1ను తయారు చేయడం జరిగింది. అయితే ఇది రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అనమాట. అయితే ఈ రాకెట్ను చెన్నైలోని తిరువిందై నుండి ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 నుంచి రక్షణ కోసం ముక్కు ద్వారా తీసుకునే మందును ఎవరు అభివృద్ధి చేశారు? సో ఇప్పుడు దాకా కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్ వచ్చేసి ఇంజెక్షన్ వచ్చింది కదా, సో ప్రజెంట్ దానికి సంబంధించిన మందు వచ్చేసి ముక్కు ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. దీనిని తయారు చేసింది ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్. అయితే ఈ ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో దీనిని తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని సామనాథం ట్యాంక్ పక్షి అభయారణ్యంగా మార్చనున్నారు? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం. అయితే ఇక్కడ 360 రకాల పక్షులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ అయిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రకటించింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు చేయబడుతుంది? ఆన్సర్ 2025 ఏప్రిల్ 1 నుండి. ఈ యూపీఎస్ ప్రకారం ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు కనుక పూర్తిగా పనిచేసినట్లయితే ఆయన యొక్క శాలరీ ఆ టైంలో బేసిక్ నుంచి 50% పెన్షన్గా వస్తుంది. అయితే 10 సంవత్సరాలు చేస్తే 10,000 మినిమం పెన్షన్తో ఈయన రిటైర్మెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న విజ్ఞాన్ ధార పథకం ఏ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. దీని యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ను ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విద్యార్థులలో పిల్లాట్లిని ప్రోత్సహించడానికి పోస్టల్ శాఖ ఏ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ దీన్ దయాళ్ స్పర్శ్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ప్రోత్సహించడానికి, యాలకుల ఉత్పత్తులను పెంచడానికి ఇటీవల ఏ కొత్త పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ స్పైస్డ్. స్పైస్డ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, సస్టైనబిలిటీ ఇన్ స్పైస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల పని ప్రదేశాలు సురక్షితం కోసం షీవాక్స్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? చూడండి, షీవాక్స్ పోర్టల్. ఆన్సర్ అన్నపూర్ణ దేవి. ఈమె మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి. అయితే ఈ పోర్టల్ను న్యూఢిల్లీలో ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కీవ్లో తన మొదటి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఏ దేశానికి భీష్మ క్యూబులను బహుమతిగా ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఉక్రెయిన్ దేశానికి భీష్మ క్యూబులను ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ భీష్మ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, భారత్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. భీష్మ యొక్క క్యూబులలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంటాయండి. సో వాటిని ఉక్రెయిన్ దేశానికి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క 2025 మానవ రహిత గగన్యాన్ మిషన్లో దానితో పాటు తీసుకెళ్లనున్న సెమీ హ్యూమన్ మహిళ పేరేమిటి? ఇది హ్యూమన్ రోబోట్ లాంటిది, సో దీనిని కూడా తీసుకెళ్లనున్నారు. ఆన్సర్ దాని పేరు వచ్చేసి వ్యోమిత్ర. అయితే ఈ నలుగురు అంతకుముందు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ నలుగురి పేర్లు మీకు అందరికీ తెలిసిందే. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. శుభాంశు శుక్లా వింగ్ కమాండర్, ప్రశాంత్ నాయర్ గ్రూప్ కెప్టెన్, అంగద్ ప్రతాప్ గ్రూప్ కెప్టెన్, అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా వేటిని అంతరిక్షంలో పంపించాలని ఇస్రో నిర్ణయించింది? ఆన్సర్ 20 ఈగలను కూడా ఇస్రో ఈ గగన్యాన్ ప్రాజెక్టులో పంపనున్నారు. అయితే వాటిలో 10 ఆడ మరియు మగ ఈగలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై మట్టితో ఏ దేశ శాస్త్రవేత్తలు మంచినీటిని తయారు చేశారు? ఆన్సర్ చైనా దేశ శాస్త్రవేత్తలు. అయితే ఇది 1 టన్ను మట్టితో దాదాపుగా 500 లీటర్ల తాగునీటిని తయారు చేయొచ్చని చైనా వాళ్ళు
ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క 2వ అణు క్షిపణి జలాంతర్గామి ఇటీవల విజయవంతమైంది. దాని పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ అరిఘాట్. దీని నిర్మాణం ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలోని నేవీ షిప్యార్డ్లో జరిగింది. దీని ద్వారా K-15 క్షిపణులు, K-4 SLBM టార్బిడోలను కూడా ప్రయోగించవచ్చు. అయితే మన ఇండియాలో సెకండ్ అణు క్షిపణి వచ్చేసి ఐఎన్ఎస్ అరిఘాట్, అయితే ఫస్ట్ది వచ్చేసి ఐఎన్ఎస్ అరిహంత్. అయితే ప్రస్తుతం ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ను ఎవరు ప్రారంభించారయ్యా అంటే రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ పృథ్వీ-2. ఈ పృథ్వీ-2ను ఎవరు రూపొందించారయ్యా అంటే DRDO రూపొందించింది. దీనిని ఒడిశా తీరంలోనే ప్రయోగించడం జరిగింది. దీని యొక్క పరిధి వచ్చేసి 350 కిలోమీటర్ల దూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయుధాలను మోసుకెళ్లే అదనపు సామర్థ్యం కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో ప్రారంభ ఎడిషన్లో భారత వైమానిక దళం తరపున ఎవరు పాల్గొంటారు? ఆన్సర్ సారంగ్ హెలికాప్టర్ ఈ ఈజిప్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో పాల్గొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి కాలుష్య నియంత్రణ నౌకను ఇటీవల గోవా షిప్యార్డ్లో ప్రారంభించడం జరిగింది. దాని పేరేమిటి? ఆన్సర్ సముద్ర ప్రతాప్ దాని పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రక్షణ, వాణిజ్యం, ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ ఎనర్జీ మరియు విద్యతో సహా పలు కీలక రంగాలలో తమ పరస్పర సహకారం కోసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి? ఆన్సర్ ఉక్రెయిన్ మరియు మన ఇండియా మధ్య ఈ 4 ఒప్పందాలు జరిగాయండి. అవి రక్షణ, వాణిజ్యం, ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ ఎనర్జీ ఇలాంటి ఒప్పందాలు అనేవి జరిగాయి. అయితే ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవ్, అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధానమంత్రి వచ్చేసి డెనిస్ ఫిమియల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పర్యాటక రంగంలో పరస్పర సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ మలేషియా దేశంతో ఈ ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిలిమంజారో అని ఎక్కిన అతి పిన్న వయస్కుడైన ఆసియా వ్యక్తిగా ఇటీవల ఎవరు రికార్డును సృష్టించారు? ఆన్సర్ తెగ్బీర్ సింగ్. ఈయన పంజాబ్కు చెందినవారు. అయితే తెగ్బీర్ సింగ్ యొక్క ప్రస్తుత వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అయితే కిలిమంజారో యొక్క ఎత్తు వచ్చేసి 5897 మీటర్లు కలిగి ఉంది. అయితే ఈ కిలిమంజారో పర్వతం ఉంది కదా, ఇది ఆఫ్రికాలోనే అతిపెద్ద పర్వతం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ITBPలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజీవ్ రైనా. అయితే ITBP యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. దీని యొక్క స్థాపన 1962 అక్టోబర్ 24 జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది సైంటిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ ఎవరి ఆత్మకథ? ఆన్సర్ కల్పనా శంకర్. అయితే ఈ పుస్తకాన్ని రచించింది కల్పనా శంకర్, అయితే ఈ పుస్తకాన్ని విడుదల చేసింది సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, ICC నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ జయషా. ఈయన ప్రస్తుతం BCCI యొక్క సెక్రటరీగా ఉన్నారు. అయితే ICC యొక్క అధ్యక్షుడిగా ఈయన డిసెంబర్ 1, 2024 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే అప్పటి వరకు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు వచ్చేసి గ్రెగ్ బెర్క్లై. ఈయన న్యూజిలాండ్ దేశానికి చెందినవారు. అయితే ICC గురించి పూర్తి వివరాలు చూస్తున్నామండి. ICC యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని యొక్క స్థాపన 1909లో జరిగింది. స్థాపించినప్పుడు దీని యొక్క పేరు వచ్చేసి ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా ఉంది. దాని తర్వాత 1989లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా మార్చడం జరిగింది. అయితే ప్రస్తుతం ICC యొక్క ప్రధాన కార్యాలయం UAEలోని దుబాయ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సతీష్ కుమార్. ఈయన సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే జయవర్మ సిన్హా స్థానంలో వచ్చారండి. సో ఈ జయవర్మ సిన్హా గారు
రైల్వే బోర్డు యొక్క మొదటి మహిళ చైర్మన్గా ఉన్నారు? నెక్స్ట్ క్వశ్చన్, సిఐఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజ్విందర్ సింగ్ భాటి. సిఐఎస్ఎఫ్ ఒక ఫుల్ ఫామ్ చూడండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క స్థాపన 1969 మార్చి 10న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి శ్రీనివాసన్. ఎన్ఎస్జి యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. దీని యొక్క స్థాపన 1986లో జరిగింది. ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నాస్కామ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సింధు గంగాధరన్. నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. దీని యొక్క స్థాపన 1988 మార్చి 1న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, టెక్సాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరుణ్ అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మహిళా సమానత్వ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 26వ తారీఖున మహిళా సమానత్వ దినోత్సవం జరుపుకున్నారు. ఎందుకు జరుపుకున్నారయ్యా అంటే 1920లో యుఎస్లో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన రోజున దీని జ్ఞాపకార్థంగా ఈ మహిళల సమానత్వ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మదర్ తెరీసా 114వ జయంతి ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 26న. అయితే మదర్ తెరీసా గారి యొక్క జననం చూసుకుంటే 1910 ఆగస్టు 26న ఈమె జన్మించారు. సో ఇవి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గుర్తుంచుకోండి ఈమెకు వచ్చిన ముఖ్యమైన అవార్డులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 29న. అయితే మొదటి జాతీయ క్రీడా దినోత్సవాన్ని 2012లో జరుపుకున్నారు. అయితే ఇది ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క జన్మదినం ఆగస్టు 29న కావున సో ఈయనను స్మరించుకుంటూ దీనిని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్టు 29న. అయితే 2024 యొక్క థీమ్ చూసుకుంటే స్పీక్ విత్ వన్ వాయిస్ టు ఎండ్ న్యూక్లియర్ టెస్టింగ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆగస్టు 30న. అయితే దీనిని మొదటిసారిగా జరుపుకుంది 2000 సంవత్సరంలో మొదటిసారిగా దీనిని జరుపుకోవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.